బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే వాస్తు జ్యోతిష్య పండితులు వైవిఎస్ గిరిరావు గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, చాలా మంది ఇంట్లో ఏం ఫీల్ అవుతుంటారంటే నిన్న మొన్నటి వరకు అంతా హ్యాపీగా ఉంది, ఇప్పుడు ఎందుకు పనులు ముందుకెళ్ళట్లేదు, ఏ పని చేస్తున్నా వెనక్కి వచ్చేస్తున్నాయి అంటూ ఉంటారు. అండ్ ఇంటికి పని చేసుకొని వర్క్ చేసుకొని ఇంటికి వెళ్ళే టైంలో కూడా ఇంటికి వెళ్ళగానే చికాకులు ఏదో ఒక గొడవలు అవుతూ ఉంటాయి అంటారు. అంటే ఈ మధ్య ఏంటంటే నరదిష్టి నరఘోష అంటూ ఉన్నారు. నిజంగా నరదిష్టి తగిలితే ఇట్లాంటి చికాకులు ఇంట్లో వస్తాయా? నరఘోష అంటే ఏంటి అసలు? దానివల్ల వచ్చే ప్రతికూల వాతావరణం ఏంటి? దాని నుంచి మనం ఎలా బయటపడచ్చో తెలియజేయండి. చాలా సంతోషం అమ్మా. ఇది పురాతనంగా ఏంటంటే ఆనవాయితీలో ఉన్నదే. నరదృష్టి ఏంటంటే నలుగురు దృష్టిలో కూడా అసూయతో ఎవరైనా అనుకుంటే ఇందులో అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే, అబ్బా నా పిల్లవాడికి ఉద్యోగం వచ్చింది, నా పిల్లవాడు ఎదిగాడు, నా మనవడు బాగా చదువుతున్నాడు అని చదివేది దిష్టి కాదు, అంటే అప్రిషియేషన్ అది. అలా కానీ వీడేంటో ఎదిగిపోతున్నాడు, అబ్బో అప్పుడు టీవీ కొన్నారే, నిన్నగా మన 50,000 ఖర్చు పెట్టి అప్పుడు ₹1,00,000 పెట్టి కొన్నాడు అని లోపల ఏంటంటే ఒక రకమైన నెగిటివ్ భావంతో ఎదుటివాడు చూసినప్పుడు ఆ వైబ్రేషన్ అనేది మనకి టెలిపతి అని ఉంది సైన్స్ లో, ఇలా వస్తుంది. అంటే ఏంటంటే మిమ్మల్ని చూస్తూ నేను మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని టచ్ చేయకుండా, ఫిజికల్ గా బెత్తంతోనో చేత్తోనో కొట్టకుండా కూర్చునేనే సీరియస్ అయిపోయి మీద కోపంగా మీ మీద ద్వేషంతో 4 తిట్లు తిట్టినప్పుడు ఏంటంటే ఫిజికల్ గా మీరు అక్కడ ఉంటా, నేను ఇక్కడ ఉంటా, కానీ లోపల ఏంటంటే ఒక పెయిన్ కానీ ఒక ఆవేదన కానీ ఒక దర్దర్లాగా అనిపించడం కానీ, అంటే ఏంటంటే ఎదుటివాడిలో ఉన్న నెగిటివ్ ఫోర్స్ అనేది టెలిపతి ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది టెలిపతిలో ఏంటంటే మనం ప్రేమగా చూస్తే, నేను చక్కగా అభిమానంగా అనుకుంటున్నాను అనుకోండి, మీకేంటంటే నా మీద తెలియని ఒక రకమైన అభిమానం, అబ్బా స్వామి చాలా చక్కగా మాట్లాడుతున్నారే, చక్కగా చెప్తున్నారే అని తెలియకుండా ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే పరాయి వాళ్ళ సంబంధం లేదు, మీరు ఇంటర్వ్యూ చేయకుండా పక్క వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నా సరే కూర్చుని చాలా బాగా చక్కగా చెప్తున్నారే అనిపిస్తుంది. లేదు, నాలో ఏదైనా కల్మషం పెట్టుకుని నేను చిరునవ్వు నవ్వుతూ ఉంటాను, ఎదురుగా కూర్చుంటాను, కానీ లోపల ఎప్పుడైతే నాకు నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయో, మీ మీద మిమ్మల్ని ఇబ్బంది పెడదాం, లేకపోతే మీరు ఎదకుండా చేద్దాం, ఇలా నేను నెగిటివ్ థాట్స్ కనుక నా లోపల ప్రజ్వలిస్తూ ఉంటే మీరు అలాగే కూర్చోండి, మీకు తెలియకుండానే నా మీద ఎందుకో నెగిటివ్ థాట్స్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి. ఎందుకో ఒక రకమైనటువంటి హ్యాపీగా నవ్వుతూ అంటే ఓపెన్ హార్ట్గా మాట్లాడలేరు. ఈ వైబ్రేషన్ అనేది ఏంటంటే ఇలా వస్తుండే, అంటే మనం పాజిటివ్ వ్యక్తులు చూస్తే పాజిటివ్ గాను, నెగిటివ్ వ్యక్తులు చూస్తే నెగిటివ్ గాను లోపల నుంచి తెలియకుండానే తెలిసిపోతూ ఉంటుంది సరే. దాన్ని నరదృష్టి అంటారు. నరద అంటే పాజిటివ్ గానీ నెగిటివ్ గానీ, పెద్దవాళ్ళు గానీ, తల్లిదండ్రులు గానీ, తాత ముత్తాతలు గానీ మనం ఆశీర్వదించేటప్పుడు ఉండే ఇదికి, లేకపోతే మన ఫుల్ గా ప్రేమగా అప్రిషియేట్ చేసేదానికి నెగిటివ్ గా మన గురించి అసూయగా మాట్లాడడం అనేది నరదృష్టి అంటారు. దీనికి రెమెడీ ఏం చెప్తారంటే, మీకు ఈ కళ ఉప్పు అని ఉంది కదా, కళ ఉప్పు ఏంటంటే మనకు చిన్నప్పుడు మీరు మీ బామ్మలు అమ్మమ్మలు పుట్టుకుని ఇలా తిప్పుంటారు. ఇది కూడా ఏంటంటే మీకు ఆ ఉప్పు కణాలు కనుక ఈ ఎరా అని ఉంటుంది మనకి బాడీకి, అంటే మీకు ముందుకెళ్తే ఏంటంటే ఆత్మను కూడా ఫోటోగ్రాఫ్, క్లియర్ ఫోటోగ్రాఫ్ అని తీస్తారు. ఒక చెట్టుకు కూడా ప్రతిదానికి ఒక ఎరా ఉంటుంది, జంతువుకి కానీ ఒక ఎరా ఉంటుంది. ఈ ఎరా లోపలికి కనుక అంటే ఏంటంటే 4-5 అంగుళాల లోపలికి, అంటే శరీరం నుంచి కేవలం 4-5 అంగుళాల లోపల గనక ఈ ఉప్పు కణాలు లాంటివి తిప్పినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎరాలో ఉన్న డిస్టర్బెన్స్లు ఏమన్నా ఉంటే అవి క్లియర్ అవుతాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ అనుకోవచ్చా? నెగిటివ్ ఎనర్జీ ఎవరైనా దిష్టి అంటారు కదా, అవి క్లియర్ అవుతుంది, శుద్ధి అవుతుంది. శుద్ధి అయినప్పుడు మనిషి ప్రశాంతంగా అనిపిస్తుంది. అది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన వాడికి అర్థం అవుతుంది. అందుకని మేము ఒకసారి ఏంటంటే బాగా ఏదన్నా ఇది వచ్చినప్పుడు ఏంటంటే, అమ్మ ఉప్పు తీవే అని చెప్పి తీయించుకుంటాం. ఉప్పు తీయించుకున్న తర్వాత తెలియని రిలాక్సేషన్ ఆటోమేటిక్ గా వస్తుంది. అది ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది దానివల్ల ఫలితం ఎంత ఫలితం ఉంటుంది అనేది. ఓకే గురుగారు, మరి దిష్టి తీసుకోవడం అనేది మనం ఇప్పుడు ఇంట్లో ఉంటే ఓకే, పెద్దవాళ్ళు తీస్తూ ఉంటారు. చాలా మంది ఇప్పుడు బయట ఉంటున్నారు, హాస్టల్స్ లో కానివ్వండి, బయట తీసుకొని ఉంటారు. సెల్ఫ్ గా దిష్టి తీసుకోవడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే దిష్టి తీసిన వాళ్ళకి ఏంటంటే కొంత ఇది బ్యాడ్ అంటుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు వెళ్ళి కాళ్ళు కడుక్కుని ఇవి ఆ చేతిలో ఉప్పు పక్కన పడేసి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి మనం కూడా కాళ్ళు చేతులు కడుక్కుని రావాలి కదా. తీసేటప్పుడు ఏంటంటే
మీకు ఎక్కడికి వెళ్ళినా సరే సమాజంలో ఏ ఊరు వెళ్ళినా ఏ జిల్లా వెళ్ళినా ఎక్కడున్నా మనం నా కూతురులా కనిపిస్తున్నావే, నా కొడల్లా కనిపిస్తున్నా, మనవరాల్లా కనిపిస్తున్నావు ఆప్యాయంగా హార్ట్ఫుల్ గా ప్రతి చోట మన ఆఫీసులో, ఇంట్లో, మన స్టూడియోలో కూడా అక్కయ్యలాగా, వదినలాగా, ఆంటీ లాగా, అమ్మమ్మ లాగా, అన్నయ్య లాగా మన్ని నిజంగా ఒరిజినల్ గా అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు మీకు అక్కడ ఆ రిలేషన్ అనమాట. ఇప్పుడు మా అమ్మ వెళ్ళిపోయింది, నన్ను అమ్మలాగా చూసేవాళ్ళంటే నాకు అమ్మలే. అర్థమైందా? అన్నయ్య దూరం అయ్యాడు, నన్ను అన్నయ్యలాగా ఎవరైతే నిజంగా ప్రేమిస్తారో తమ్ముళ్ళలాగా వాళ్ళందరూ నాకు అన్నయ్యలే. అలాగే మీకు ప్రతి చోట కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఉన్నప్పుడు అక్క కొద్దిగా నాకు ఇట్లా ఉందే తీవే అంటే శుభ్రంగా తీస్తారు. అర్థమైందా? అంటే మన రిలేషన్ అనేది ప్రతి ఏరియాలో కూడా ప్రతి చోట కూడా మన మనస్సు అది నోరు బాగుంటే ఊరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు కదా, అలా ఉంటుంది. అలాగే మీరు ఇంటికి చెప్పేటప్పుడు ఏంటంటే ఇంటి గురించి కూడా నెగిటివ్ గా అనుకున్నప్పుడు ఇంటికి కూడా దిష్టి తీస్తారు. మీకు తెలుసో లేదో, ఇంటి వాకిలికి ఎదురుగ్గా నుంచుని, అంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు మనం ఎలా నుంచుంటాము అలా ఇంటికి ఎదురుగ్గా నుంచుని ఇంటికి కూడా అమావాస్యకి ఈ గుమ్మడికాయ ఉంటుంది కదా, బూడిద గుమ్మడికాయ, మంచి గుమ్మడికాయ కాదు, మంచి గుమ్మడికాయ ఎక్కడ తీస్తాం? దేవాలయాల్లో ప్రతిష్టలప్పుడు అక్కడ మంచి గుమ్మడికాయని పగలగొట్టి దిష్టి తీస్తారు స్వామివారికి. ఇంటికి లౌకికమైన ఆధ్యాత్మికం కాదు కదా, లౌకికమైన వాటికంటే బూడిద గుమ్మడికాయ ఉంటుంది, మన దిష్టి గుమ్మడికాయ పైన కడతాం కదా, అలాంటి గుమ్మడికాయ తీసుకుని పెట్టుకుని ఇంటికి ఎదురుగ్గా నుంచుని ఆ ద్వారబంధరానికి క్లాక్ వైజ్ గా 3 సార్లు, యాంటీ క్లాక్ వైజ్ గా 3 సార్లు తీసి దాన్ని పగలగొట్టేయాలి. అంటే ఒక వేళ పగలగొట్టేయాలి. దాన్ని ఇంకోటి ఏంటంటే నేను చాలా వీడియోలో చెప్పింది ఏంటంటే ఎవరు తొక్కనటువంటి ప్రదేశాల్లో వేయండి. కాలువల్లో అంటే ఈ దిష్టి తీసినది ఇంకొకళ్ళకి అంటకుండా మనం నివారణ చేసుకోవాలి తప్పితే ఇది ఇంకోళ్ళకి అంటి నివారణ కావాలనుకోవడం తప్పు. కర్మ సిద్ధాంతం ఏమవుతుందంటే అది తీసుకెళ్లి ఏ 4 కూడల దగ్గర ఏ రోడ్డు మీద పడేయటం వల్ల ఏంటంటే ఎవరికైనా అది అంటితే, ఎవరికైనా 100 రూపాయలు దానం చేస్తే ఎట్లయితే 10 రెట్లు ఫలితం వస్తుందో ఈ చెడు కూడా వాళ్ళకి అంటుకోవడం వల్ల 10 రెట్లు ఫలితం మళ్ళీ మీకు వస్తుంది. అందులో ఈ డిఫెక్ట్ ఉంది. కాబట్టి ఎవరు తొక్కని ప్రదేశాల్లో పడేస్తే అవి క్రిమికీటకాదులు అవి తినేస్తాయి అన్నమాట. సో అక్కడికి అది నివారణ అవుతుందే తప్పితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ దిష్టి తీసింది ఎక్కడ తొక్కే పరిస్థితి పడే. అట్లాగే దిష్టి గుమ్మడికాయ అనేది శాస్త్రంలో ఉన్నది. లేకపోతే దిష్టి గణపతి అని ఉంటుంది, పెట్టుకుంటారు. లేకపోతే ఏనుక్కు అన్నది పెట్టుకుంటారు తప్పితే ఈ రకరకాలు పెడుతుంటారు, ముళ్ళ కొంపలు, జుట్టు, అవన్నీ పెడుతుంటారు కదా. అవి యాక్చువల్గా ఏంటంటే మన సాత్వికమైన ప్రదేశాల్లో, సాత్వికం అంటే మీరు చక్కగా గంధం గాని, సెంట్ గాని, పన్నీర్ గాని చల్లిన దగ్గరికి దోమల ఈగలు రావు. మీకు ఎక్కడైతే అశుచిగా ఉండి జిడ్డుగా ఉండి లేకపోతే మురుగు వాసన వస్తుందో అక్కడికి దోమల ఈగలు వస్తాయి. అలాగే ఇవన్నీ ఏంటంటే ధార్మికమైన ఫోటో గాని, ధార్మికమైన గుమ్మడికాయ గాని చక్కగా పసుపు రాసి దానికి బొట్లు పెట్టి మనకి వాళ్ళ దీంట్లో పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా అక్కడికి దిష్టి ఆగుతుంది. అమ్మో ఇక్కడ ఏదో ఉంది, ఉత్తిష్టంతుపత విశాచ ఇదే భూమివారక అయితే శామవరోధైన బ్రహ్మకరం సుమారు ప్రతి పూజలు చేయిస్తారు మనకి అక్షంతల వాసం శనకరం. అలా ఇక్కడ శుభకార్యం జరుగుతుంది, దూరంగా వెళ్ళిపోతాయి. అలాగే నెగిటివ్ ముళ్ళకంపలు, జుట్టు ఇవన్నీ పెట్టినప్పుడు అంటే అవి అక్కడ అట్రాక్ట్ అవుతాయి. అయ్యో, అంటే లోపలికి రావు గానీ అక్కడ అట్రాక్ట్ అవుతాయి. అంటే మన గుమ్మం ముందు అవన్నీ స్థావరం ఏర్పరచుకుంటాయి. ఇట్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. అందుకనంటే అది శుభకరమైనవే పెట్టుకోవాలి తప్పితే అశుభకరమైనవి వాకిట్లో పెట్టకూడదు. మీకు దిష్టి బాగా తగిలింది ఏంటంటే మామూలు సంవత్సరం 6 నెలలు వస్తుంది గుమ్మడికాయ, నీకు తెలియకుండానే లోపలంతా కుళ్ళిపోయి పట్టణ అదే పగిలిపోయి పెద్ద సౌండ్ వచ్చి రాలిపోతుంది. అలా వస్తే మన ఇంట్లో ఏదో కీడు అట్రాక్ట్ చేస్తున్నాము అంటే అక్కడ ఏదో కలబందో జుట్టు అటు చెత్త ఏదో పెట్టాము దాని పక్కన, ఆ చెత్త అంతా వచ్చి ఇది అట్రాక్ట్ అయింది అనేది ఇండికేషన్ మీకు క్లియర్ గా తెలుస్తుంది. అప్పుడు అలా పగిలిపోయినప్పుడు కింద ఉట్టిని మళ్ళీ వాడకూడదు, కొత్త ఉత్తి దాంతో కొత్త గుమ్మడికాయ తెచ్చుకుని పెట్టుకోవాలి. మీకు ఏమి ఇబ్బంది లేదంటే దాన్ని కొలమానంగా చూసుకోవటమే. అది సంవత్సరం పాటు ఉంది అంటే పర్ఫెక్ట్, మళ్ళీ సంవత్సరం తర్వాత మార్చుకోవచ్చు. ఇవి దిష్టికి సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి దీంట్లో. చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. చాలా సంతోషం.